వెలిగారం, దాన్నే టంకణ క్షారం అంటారు. ఇది ఎలా ఉంటుంది, మన పటిక బెల్లం గడ్డలాగా ఉంటుంది. దాన్ని ముక్కలు చేసుకుని ఒక మూకుడు, మట్టి మూకుట్లో కానీ ఇనప మూకుట్లో కానీ మీరు వేసి దాన్ని వేపిస్తే అది పేలాల్లాగా పొంగి 1 కేజీ మీరు కనుక చేశారనుకోండి, ఆ కేజీ వేపించి అందులో ఉన్న నీరంతా బయటికి వెళ్ళిపోయి మన పాప్కార్న్ ఎలా ఉంది అంత తేలికైపోతుంది అనమాట. 1 కేజీ వేపింది 100-200 గ్రాములు కూడా రాదు, చాలా కష్టం. ఇది చాలా మిరకిల్స్ చేస్తుంది. ఎటువంటి మిరకిల్స్ అంటే, నోటిపుండు ఉందనుకోండి, మీకు రోజు నోటిపుండు వస్తుంది, తగ్గట్లేదు, ఏం వాడినా దీంట్లో ఏం చేస్తారంటే దాల్చిన చెక్క చూర్ణం ఏదైతే ఉందో ఆ దాల్చిన చెక్క చూర్ణాన్ని కలుపుకుని ఈ పొడుము చూసుకోండి, ఇది ఎంత ఉందో అంత పర్సంటేజ్లో దాన్ని కలుపుకుని అది కనుక నోటికి రోజు రాసుకుంటామంటే పళ్ళ పొడిగా కూడా వాడుకోవచ్చు. వేలుకు అంటించుకుని తడివేలికి పళ్ళు తోముకోండి, అది మింగినా కూడా నష్టమే లేదు. ఇది మింగటం వల్ల ఏమవుతుందంటే పొట్టలో ఉన్న పుండ్లు లేకపోతే అల్సర్స్ ఇవి కూడా తగ్గిపోతాయి. ఏదైతే తగ్గని మొండి వ్రణాలు ఏవైతే ఉన్నాయో పొట్టలో కానీ మీ నోట్లో కానీ అవన్నీ తగ్గించడానికి చాలా అంటే చాలా చక్కగా పనిచేస్తుంది అనమాట. అద్భుతంగా పనిచేస్తుంది. దీన్ని గర్భిణీ స్త్రీలు తినకూడదండి.